నేనైతే చాలా భయపడ్డా ఫస్ట్ ఇందులో కొన్ని విషయాలు నేను వీడియోలో చెప్పని కూడా కొన్ని చెప్తాను అన్నమాట. డోర్ తీస్తే వాళ్ళ నీడలా ఉండేది, మళ్ళీ వేసి మళ్ళీ చూస్తే లేదు, మళ్ళీ చూస్తే ఉంది, మళ్ళీ చూస్తే ఇలాగా అనిపించింది. తర్వాత పక్క నుండి ఎక్కడో నవ్వుతున్నట్టు సౌండ్. కాబట్టి ఇక్కడతో కట్ చేద్దాం. అదంతా మా చేతుల్లో ఉంటుందండి, మీ చేతుల్లో ఉంటుంది. బయట నుంచి వచ్చాం కదా, కాళ్ళు కడుక్కో, బయట నుంచి ఏదో వస్తుంది మనతో. ట్రావెల్ అనేది చాలా కష్టమైన విషయం. సుష్మాని ఇంట్లో ఉంచేసి నేను ప్రపంచం తిరిగేసే. మనకి అమ్మవారు కొన్ని ఏరియాస్ లో చెప్తారు, అమ్మవారు గజ్జల చెప్పుడు వినిపించే. మేము రిటర్న్ జర్నీ చేస్తున్నప్పుడు మీకు చూపించలేదు. మేము ఒక మిరాకిల్ లా అనిపిస్తుంది. సాడ్ ఫేస్ లా ఉందన్నమాట. అది స్మైల్ చేస్తూ ఉంది. నాకు నిజంగా అంటే ఇప్పుడు కూడా చెప్తుంటే గూస్ బంప్స్ అంటారా, అలా అనిపిస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లేనిది ఇలా ముగ్గురు కూర్చుని మా ముందుకు వచ్చారు అనుకోవచ్చు మీరు. ఏం లేదు, చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయన్నమాట గోవా రిలేటెడ్. మేము ఎన్నోసార్లు కామెంట్స్కి రిప్లై ఇద్దాము, చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో పెడుతూ ఉంటారు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అని చెప్పి అంతకుముందు సుష్మా కూడా ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అది చేద్దాం అనుకుంది. అయితే అది ఎందుకు చేయట్లేదు. సరే, ఈ గోవాది ఎలాగే చేస్తాం కదా, దాంతోపాటు గోవాది కొంతమంది క్వశ్చన్స్ ఉన్నాయి మన కామెంట్స్లో పెడుతున్నవి, దానికి ఆన్సర్స్ ఇస్తూ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది దీంతోనే స్టార్ట్ చేద్దాం అనిపించింది అనమాట. ఎందుకంటే ఇలా చేస్తే ఇది కొంచెం మీరు చూస్తున్నారు, పర్వాలేదు, మీకు డౌట్స్ క్లియర్ అవుతున్నాయి అనిపిస్తే మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం రకరకాల విషయాల్లో. మీరు ఏ క్వశ్చన్స్ అయినా పెట్టచ్చు, దాని ప్రకారం మేము రెస్పాండ్ అవుతూ ఉంటాం. దానికి తగ్గట్టుగా కొన్నిసార్లు సీరియస్ కావచ్చు, కొన్నిసార్లు కామెడీ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మొత్తానికి అయితే ఇందులో కొన్ని విషయాలు నేను వీడియోలో చెప్పని కూడా కొన్ని చెప్తాను అనమాట. కొన్ని విషయాలు మామూలుగా బ్లాగ్ లో షూట్ చేస్తాం, కొన్ని షూట్ చేయనివి, మర్చిపోయినవి నేను ఇందులో కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా వాయిస్ ఓవర్ నచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. అంటే మనం బయట ఎడిటర్స్కి ఇస్తే ఏంటంటే వాయిస్ ఓవర్ అది చెప్పడం అవ్వదు, మనమే చేసుకుంటేనే అవుతుంది అనమాట, ఎక్కడ చెప్పాలి ఏంటి అనేది. అండ్ మా మట్టుకు మేము ఎంజాయ్ చేసాము, మేము ఇంత బాగా గొప్పగా జీవిస్తున్నాము అని చెప్పి గొప్పలు చెప్పుకునే కన్నా ఎవరికైనా ఉపయోగపడుతుంది ఏదైనా ఒక విషయం చెప్తే అనే ఉద్దేశంతోనే నాకు తెలిసినవి అంటే మా ఎక్స్పీరియన్స్ని జెన్యున్గా చెప్పాలనుకుని, ఇంత దూరం అయితే రోడ్డు మీద ప్రయాణించొద్దు, హ్యాపీగా ఫ్లైట్లో వెళ్ళండి ఇది అని చెప్పాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ చెప్తాను. ఫస్ట్, మాకు ఎంత ఖర్చు అయింది, ఆ కార్ కొన్నారా, ఆ కార్ ఎవరిది, మీరు ఉన్న ఇంట్లో ఎలా ఉంది, ఇలా రకరకాలు ఏం షాపింగ్ చేశారు, ఇవన్నీ వస్తున్నాయి కదా. వాటన్నిటికీ ఇప్పుడైతే ఆన్సర్ చెప్పబోతున్నాం అనమాట. ప్రపంచం, అసలు గోవా ట్రిప్ నీకు ఎలా అనిపించిందా? కొంచెం గట్టిగా చెప్పరా, మనం మైక్లో ఏం పెట్టుకోలేదు. కోపం అయిపోతున్నాడు రోయ్. మొత్తం ఆగండి, ఇక్కడ నుండి వస్తుంది. పోయింది అంతే. అంటే నేను పోకరి చేష్టలు ఇప్పుడు నేర్చుకోలేదు, అలా కవర్ చేయాలన్నమాట. విజిలేసే వాళ్ళందరూ పోకరిలో అనుకోవద్దు, సరదాగా అన్నాను అంతే. సో గోవా గురించి నువ్వు చెప్పు, గోవాకి ఎంత అయింది అసలు? సుష్మా అసలు లెక్కలు తెలియదు. ఎంతండి, స్కానర్ ఉందా, పెట్టేద్దాం, పెట్టే ఉందా కొట్టేద్దాం, జీపే ఉందా చేసేద్దాం అంతే. నేను రాసుకున్నాను, మా ఆయన రాసుకున్నారండి ఎంత అయింది, ఏంటి, దేనికి ఎంత ఖర్చు పెట్టారు అన్ని. అవును. అయితే లాస్ట్ టైం వీడియోస్ లో ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసు, చెప్పు ఒకసారి. 300 రూపీస్ అమ్మ బైక్ లో పడేసింది కీ కోసం. అదొకటి, అది కావాలని చేశారంట. అవి లగేజ్ సామాన్లు సర్దుతూ నాదే పొరపాటు అలా పెట్టుకోవడం అలా పడిపోయింది అనమాట. సో అదైతే కావాలని చేయలేదు. యాక్చువల్లీ నేను చాలా కోపడ్డాను, వీడియోలో లేపిస్తాను అంటే తీయలేదు ఆ టైంకి. అంటే నేను కొంచెం షార్ట్ టెంపర్ అనమాట నాకు. నీకు కూడా, వాడికి కూడా కోపడ్డారు కదా, నన్ను తిట్టారు కదా. కోపడ్డా, నేనే చెప్తున్నాను. మళ్ళీ ఏదో ఇక్కడ కూల్ అన్నమాట, చిల్ టైప్. అంటే తప్పు తను చేసింది కాబట్టి అలాగా లేదు, నేను ఏ విషయమైనా చిల్ గానే ఉంటాను. సరే, అలా అందరూ చిల్ గా ఉంటే ఇంటికి చిల్ అయిపోతుంది. వాడు రోడ్డు మీద సైకిల్, మరి నీకు చిల్లుగుండు చేయదు అమ్మా,
వెల్ ప్రపంచం గో నన్న అను. అయితే గోవాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎంత ఖర్చు అయిందంటే అంటే మేము తిన్న స్విగ్గీలో ఫుడ్లు, తెచ్చుకున్న పాల ప్యాకెట్లు, ఇవన్నీ కూడా మా ఖర్చులు అనుకోండి. షాపింగ్ చేసిన బట్టలు, ఈ మధ్యలో తాగిన కాఫీలు, టోల్ గేట్లు, డీజిల్ ఎంత అయింది, స్టే చేసిన దగ్గర ఎంత అయింది, పార్కింగ్ ఎంత అయింది అంటే మొత్తం కలిపి నాకు దాదాపుగా 87,500 రూపీస్ అయింది. అయితే ఇందులో ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ అది ఆర్డర్ ఇస్తాం కాబట్టి దాని ప్రకారం మాకు ఇష్టమైన ఫుడ్ కి, మా ఖర్చులకి, మేము తీసుకున్న రూమ్ కి తగ్గట్టుగా అది చెప్పాను కదా, రోజు 10,000 తీసుకున్నారు. యాక్చువల్ గా సీజన్ లో అయితే ఆ విల్లాకి వచ్చి 15,000, 20,000 కూడా ఛార్జ్ చేస్తారంట. సో మా ఫుడ్ ఇలాంటివన్నీ తీసేస్తే మేము తిరిగిన ప్లేసెస్ లో వాటర్ స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, నాకు మొత్తం కలిపి 64,390 రూపీస్ అయింది. ఫుడ్ ఎక్కువ తిన్నాం అనమాట. ఫుడ్ 80లో 64 ఎంత 18,000. అది కాదు, షాపింగ్ కూడా ఉంది కదా. షాపింగే 10,000 దాటి చేసిందండి. అవును, ఇదిగో నైట్ షాపింగ్ అంటే వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి మనం తర్వాత చూసుకోవచ్చు. అది విల్లాకి నాన్న. సో నేను వీలైతే ఎంత అయిందనేది అంటే పెట్టచ్చు తెలియదు, దాన్ని బట్టి పెడతాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే మాకు హ్యాపీగా గోవా ట్రిప్ ని కంప్లీట్ చేయడానికి 64,390 రూపీస్ అయింది. టోల్ గేట్స్ చాలా మంది అడుగుతుంటారు, టోల్ గేట్స్ ఎంత అయింది. టోల్ గేట్స్ ఒక పక్క ఒక రేట్ ఉంది, ఇంకో పక్క ఇంకో రేట్ ఉంది. యావరేజ్ గా మనకి 700 అలా పడుతుంది అనమాట. ఎందుకంటే మేము మంత్రాలయం ఇవి టచ్ చేసి వెళ్ళాం కాబట్టి కొన్ని చోట్ల టోల్స్ లేవు, చిన్న చిన్న రూట్లలో తీసుకెళ్ళింది. బట్ నేను కనుక్కున్నది ఏంటంటే రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి యావరేజ్ గా ఒక 650 to 720 అలా ఆ మధ్యలో పడుతుంది అని చెప్పారనమాట. ఇదేంట్రా మ్యాథ్స్? ఓకే, నేను వాళ్ళకి మాట్లాడదు. ఇగో వీడితో ఇది ప్రాబ్లం మాకేంటంటే తర్వాత చెప్తాను. వాడికి వీడితో ఏంట్రా రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. పిల్లలు అంతే, కూల్ బ్రో, కూల్. బోర్ కొడుతుందంట, అందుకే చెప్పాను గోవా ఎలా ఉందో నీకేమైనా చెప్పాలంటే చెప్పు అని చెప్పి. ఎవరో ఓపీ బ్రో, ఓపీ ప్రపంచాన్ని పెడుతున్నారు. ఏంట్రా ఓపీ అని అడిగాను వీడిని. ఓవర్ పవర్డ్ అంట. ఓకే, అదొకటి తెలిసింది. సరే, బ్యాక్ టు టాపిక్. ఇప్పుడైతే మాకు డీజిల్ ఎంత అయిందంటే ఒక పక్క 12,000 అయింది. కరెక్టేనా? ఇంకా ఎక్కువ 4,500 అంటే 4,400, 4,500, 4,300 ఇలా అటు ఇటు చేస్తే అప్రాక్సిమేట్లీ కొంచెం మన టైర్లో గాలి కొట్టించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇస్తాం కదా మనం, ఏదో ఊరికే అంటున్నా. యావరేజ్ గా 13,200 అలా అయిందండి మాకు అప్రాక్సిమేట్ గా. అంటే మేము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించాము. చేయించిన తర్వాత మళ్ళీ గోవా దగ్గరలో బెల్గాం దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించాము. అక్కడ కదా బెల్గాం పెద్ద ప్యాలెస్ ఏదో కనిపిస్తుంది, విధాన్ సభ అని కనిపిస్తుంది, బెల్గావి విధాన్ సభ అని కనిపిస్తుంది. అది మేము వీడియోలో చూపించలేదు అనుకుంటున్నాను నేను రోడ్ మీద వెళ్తున్నప్పుడు. అక్కడ మళ్ళీ మేము ఫుల్ ట్యాంక్ చేయించాము. తర్వాత గోవాలో తిరిగాము. గోవాలో ఇంకా బైక్స్ అవి తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఏమి ఖర్చు అవుతుంది పెట్రోల్ అనేది. అండ్ మాది డీజిల్ కార్ కాబట్టి కొంచెం బెటర్ మైలేజ్ ఇస్తుంది. అయితే మాది కార్ అంటున్నా కాబట్టి మాదా కాదా అది కూడా చెప్తాను. కొత్త కార్ తీసుకున్నారా అక్క? కంగ్రాచులేషన్స్. ఎవరి కారు? ఇవన్నీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఆన్సర్ చేయాలి. కార్ మాది కాదండి, ఫ్రెండ్ కార్ అన్నమాట. సో ఏంటి అని అంటే మా చిన్న కార్ అయిపోద్ది కదా, రవి గారు కార్ లో వెళ్ళాలంటే కష్టము, అందులో స్పేస్ ఎక్కువ పడుతుంది. కానీ నా సెలెరియోలో వెళ్ళాలంటే ఇద్దరం డ్రైవ్ చేయొచ్చు, కాకపోతే స్పేస్ అంత లేదు లగేజ్ కి. నాది మాన్యువల్ కార్ అనమాట. సుష్మాకి ఆటో గేర్ మాత్రమే డ్రైవింగ్ వచ్చు. ఇంత జర్నీ అంటే ఖచ్చితంగా స్ట్రెయిన్ అవుతాం అని చెప్పి ఏదైనా ఆటో గేర్ కార్ ఉంటే బెటర్ అని అనిపించింది. మా కారు నేను సెలెరియో ప్రిఫర్ చేస్తాను, కాకపోతే లగేజ్ అంటే గోవా పర్టికులర్ గా వెళ్ళేటప్పుడు ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ కోసం లేదా అక్కడ స్విమ్మింగ్ పూల్ లో దిగడానికి వీటన్నిటికి కూడా స్విమ్ వేర్ లాంటిది పెట్టుకోవాలి. సుష్మా యాక్చువల్ గా షాపింగ్ అక్కడే చేసి అక్కడే ఆ బట్టలతోనే మనం గడిపేసి వచ్చేద్దాం అనుకుంది. కానీ ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్ కి అయితే మేము బట్టలు తీసుకెళ్ళడం తర్వాత మంచిదైంది. ఎందుకంటే ఫస్ట్ మేము షాపింగ్ చేయలే, మేము వస్తున్న ముందు రోజు షాపింగ్ చేసాం. అదంతా మీరు చూసే ఉంటారు, చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. మా వరకు మేము గోవాలో అంటే పారాసైలింగ్ చేసినా ఏం చేసినా డిఫరెంట్ యాంగిల్స్ చూపించడానికి ప్రయత్నించాం. అంటే ఒక బ్యూటీ ఉంటుంది అని చెప్పి
దానికి చాలా కష్టపడ్డాము, భయపడ్డాము, కెమెరా పడిపోద్దేమో అనుకున్నాము. వదిలేసాను బోట్ లో, లక్కీగా అది చూశారు. సో ఆ కారు విషయానికి వస్తే ఏంటంటే ఫ్రెండ్ కార్ అని చెప్పింది కదా, అడిగింది, తీసుకెళ్ళాం, హ్యాపీగా వెళ్ళిపోయాం. ఎందుకంటే దానికి కొంచెం బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ రోడ్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా, సెలెరియో గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది, దాని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మినీ ఎస్యూవి, కాంపాక్ట్ ఎస్యూవి టైప్ కాబట్టి ప్రాబ్లం ఉంటుందని. అది కియా సోనెట్ కారు, మాది కాదు, మేము ఇంకా కారు కొనలేదు. ఆయన అంటే కొనట్లేదని చెప్పి ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చా. అదే ఎప్పుడో లాస్ట్ జూలై ఆ టైంలో పాపం కార్ హంట్ చేసింది, నాకేదో బర్త్డే గిఫ్ట్ ఇస్తా అని చెప్పి. అదే మే కరెక్టే, నా బర్త్డే 1 year అయిపోతుంది. నేను మాత్రం కొనలేదు. కాకపోతే మీరే చెప్పండి, కామెంట్లో పెట్టండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అన్ని ఫైనాన్షియల్స్ బడ్జెట్స్ చూసుకుని కదా కొనాలి కారు. అంటే మీరు బాగా చూడండి, మాకు వ్యూస్ ఇవ్వండి, ఎంగేజ్మెంట్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి అని ప్రతిసారి అడగడం మర్చిపోతున్నాం అనమాట. అలా అడిగితే మీరు చేస్తారేమో, అలా చేస్తూ ఉంటే అప్పుడు మీ దైవాలు నేను కారు కొంటాను. కార్ బాగాలేదని, లేకపోతే చాలా యాక్చువల్లీ నాకు వాట్స్ మా కార్ అని చూపిస్తున్న కార్ ఎలా కండిషన్ ఉందో అది కూడా. మా వాడికి బెంజ్ కొనాలి అని కోరుకుంది, చూద్దాం. అది కూడా అందరూ పాజిటివ్ గా హోప్, ఐ మీన్ విష్ చేస్తే, మనం పాజిటివ్ హోప్ తో ఉంటే, పాజిటివ్ యాటిట్యూడ్ తో ఖచ్చితంగా బెంజ్ ఏంటి నాకేం లేదు, నేను ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాను కాబట్టి నాకేం పర్వాలేదు. ఆ యూసేజ్ తీరిపోతే చాలు అనేది నా ఉద్దేశం. అయితే ఇంకోటి ఏంటంటే, సౌత్ గోవాలో వార్కా వెళ్ళాం కదా, వార్కా వెళ్ళిన తర్వాత అక్కడే మేము బీచ్ ఒకటి ఎండ్ చెప్పాము. అక్కడ నేను ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, బీచ్ లో బాగా తడిచి ఇది అయిన తర్వాత అక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ గా ఉన్నాయి అనమాట. 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు అలా తీసుకున్నారు. అంటే బాత్ డ్రెస్ చేంజ్ కి అయితే ఒక ప్రైస్, స్నానం చేసి అయితే ఇంకో ప్రైస్. కాబట్టి వార్కాలో ఆ ఫెసిలిటీ ఉంది. లాస్ట్ మేము క్యాండిల్ మూవీ చేసినప్పుడు ఇక్కడ ఇంతమంది వస్తున్నారు కానీ ఉందేమో మనకు తెలియదు కదా, నాకైతే కనిపించలేదు. అడిగాను కూడా అక్కడ, మేము క్యాండిల్ లో తడిచిపోయిన తర్వాత అక్కడ అడిగితే ఇక్కడ లేదండి, ఒకటే బాత్రూమ్ ఉందనో, ఆ హోటల్స్ వాళ్ళు వాళ్ళ మనుషులకి ఇవ్వాలనో ఇలా ఉంది. కాకపోతే వార్కా దగ్గర వాష్రూమ్స్ ఉన్నాయి కానీ అంత నీట్ గా అయితే లేవు, హైజీనిక్ గా అయితే. అదే హైజీనిక్ కోసం కాదు, జస్ట్ ఏంటంటే మనం ఉప్పు నీటిలో తడుస్తాం కదా, ఎంతైనా సముద్ర నీరు ఎక్కువ దూరం, ఎందుకంటే ఎక్కడో బీచ్ ఉంటుంది, మన హోటల్ ఎక్కడో ఉంటుంది, అంత దూరం అదే దీంతో ట్రావెల్ చేస్తే ర్యాషెస్ రావడం లేదా ఇబ్బందులు ఉంటాయి, లేదా కార్ అయినా పాడైపోతుంది. కాబట్టి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడం వరకు కొంచెం అక్కడ క్లీన్ చేసుకుని చేసుకోవచ్చు అన్నమాట, ప్రైవసీ కోసం. ఆ ఫెసిలిటీ ఉంది, అది గవర్నమెంట్ వాళ్ళదే అనుకుంటా మోస్ట్లీ, మేబీ. అదే అక్కడ హోటల్స్ వాళ్ళదేం కాదు, ప్రైవేట్ది కాదు. సో ఆ విషయం చెప్దాం అనుకున్నాను, చెప్పేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, చాలా మంది అడిగిన క్వశ్చన్, అక్క బూస్టర్ ఎక్కడ పెట్టారు, క్రీమ్ ఎక్కడ పెట్టారు, ఎంత అయింది ఏంటి అని. సో బూస్టర్ కి క్రీమ్ కి పర్ డే 1000 అండి, టోటల్ 6000 కదా. 7 తీసుకున్నారు. ఫుడ్ కూడా లాస్ట్ డే వచ్చేసరికి మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అది కూడా కౌంట్ అయింది. 7000 తీసుకున్నారు. అంటే ముందు రోజు మేము నైట్ ఎప్పుడో డ్రాప్ చేసాం, అది కూడా ఫుల్ డే కిందే కౌంట్ అవుతుందంట, మార్నింగ్ డ్రాప్ చేసినట్టే. సో 7000 అయింది. అది కాకుండా ఫుడ్ కి ఒక 3000 ఫుడ్ అయిపోయింది అన్నారు. సో తీసుకోండి అని చెప్పి, నార్మల్ గా అయితే మన దగ్గర ఉన్న ఫుడ్ ఇచ్చాము, అయిపోయింది కాబట్టి ఎక్స్ట్రా డబ్బులు. అదొక మొత్తం కలిపి ఒక 10,000 అయ్యింది బూస్టర్ క్రీమ్ కి. అండ్ అది ఎక్కడ అని అంటే, ఇట్స్ నియర్ బై అవర్ హౌస్. అదృష్టం ఏంటంటే ఎక్కడైనా పెట్టినప్పుడు కొన్ని చోట్ల బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇవి అవుతుంటాయి, అది మన చేతిలో ఉండవు, ఇట్స్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ అన్నట్టుగా. అదృష్టశాత్తు అక్కడ మాకేం అవ్వలేదు, టచ్ అంటే చక్కగానే చూసుకున్నారు అనమాట. కాబట్టి మాకు ధైర్యం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా ప్లాన్ చేస్తాను. అయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలా, నేషనల్ ట్రిప్ వెళ్ళాలా, విలేజ్కి వెళ్ళాలా, ఏంటి ఈ కోరికలు ఎక్కువ నీకు? వెళ్దాం, మాట్లాడుతుంది. నేను నీకు అడుగుతాను, చెప్తూ కానీ మనం లిస్ట్ చేసుకుందాం. ఓకే, అయితే కామెంట్స్ లో ఎవరో చాలా చోట్ల ప్రభంజన్ యూఆర్ అమేజింగ్ అని పెట్టారంటే, అది నాకు చెప్పమంటున్నాడు. మరి చూడండి, నాకు చూపించాడంటే ఏమనాలండి, పెట్టుకున్నాడు అంటే కాదు, ఏదో యూజర్ ఏదో ఉంది నెంబర్, యూజర్ DKYSS ఏదో DK ఏదో మీకు కనిపిస్తుంది, లేదో
సో 14-16 ప్రభంజన్ లుక్ అమేజింగ్ అంట. ఇంకొంతమంది అక్క మీరు 1500 ఎక్కువ కట్టారు అనేసి 1400 కొంతమంది 1200 రైడ్స్ కి అని అన్నారు. మేబీ అది లాంగ్ బ్యాక్ ఏమో అక్కడ ప్రైజెస్ అంటే లిస్ట్ కూడా మీకు చూపించాం. సో మేమైతే అడిగాం తగ్గిస్తారా అని. కానీ యాక్చువల్ గా మీరు క్యాండిల్ చూసారు కదా, ఫస్ట్ సుష్మా వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాను. నేను పార్కింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వీడియోలో చూస్తే ఒక అతను ఇలా జర్కిన్ ఇలా జాకెట్ ఇలా కట్టుకుని ఉన్నాడు అనమాట. అతను ఫాలో అయ్యి భయ్యా 4,000 తినేసాడు. నిజానికి నేను ముందు రోజు అంజనా బీచ్ లో వాళ్ళు 3,000 చెప్పకపోయింటే 4,000 బానే ఉంది వెళ్ళిపోదాం అనుకునేవాడిని. నిజంగా నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వెళ్ళాను నేను గోవా, నాకైతే తెలియదు. నేను అప్పుడు లేదు అంజనాలో తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అంటే 380 ఏదో 350 ఏదో ఇలా ఇలా మాట్లాడుకుని చూస్తే ఎదురుగా బోర్డు మీద చక్కగా రాసి ఉంది 3,000 అని. కానీ అడిగేస్తారు. అందుకే నేను వాయిస్ ఓవర్లో చెప్పాను, ఏజెంట్లు ఇది నమ్మద్దు, డైరెక్ట్ గా మీరు వెళ్ళి ఏదైనా తీసుకోండి, ఈజీగా అవుతుంది. మనం ఎక్కడో స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి అని చెప్పి చాలా చోట్ల బోర్డు ఉంటాయి. ఎక్కడంటే మన హోటల్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మనం వెళ్ళే ప్రతి రూట్ లో కయాకింగ్ ఉంది కదా, వాటర్ స్పోర్ట్స్ అవైలబుల్. మేము ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ట్రావెల్స్ వాళ్ళు ఇవి ఉంటాయి అనమాట. బట్ నా సజెషన్ అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనమే టికెట్లు తీసుకుని చేసుకోవడం బెస్ట్. అండ్ దూద్ సాగర్ వెళ్ళాల్సింది అని అన్నారు. దూద్ సాగర్ యాక్చువల్ గా రవి గారు అన్నారు, నేనే వద్దన్నాను అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సౌత్ గోవా వెళ్తే అప్పుడు దూద్ సాగర్ కూడా ఒకరు వచ్చి ప్లాన్స్ ఇస్తాం. అంటే ఇంకోటి దూద్ సాగర్ ఎక్స్పెక్టేషన్ వేసి రియాలిటీ అని కొట్టి చూడండి, ఎవరు చూపించారు అనమాట. అక్కడికి చూస్తే ఇలా జలపాతాలు అన్ని పడుతూ ఉంటాయి అలా అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ రియాలిటీ వీడియోలో రా, కానీ రియాలిటీకి వెళ్తే అందరూ అలాగే అనుకుని వచ్చేస్తారు, అక్కడ ఏమి ఉండదు అని కొంతమంది అన్నారు. వర్షాకాలంలో సీజన్ గోవా కూడా ఒక సీజన్ లో బాగుంటది. యాక్చువల్ గా నవంబర్, డిసెంబర్, జనవరి ఎండింగ్ వరకు ఆ 3 months గోవా చాలా పీక్ పీరియడ్. ఎందుకంటే చలికాలం కాబట్టి మనం బయట తిరిగినా ఆ ఎండకి తట్టుకోగలం కాబట్టి. అందుకే మనం వెళ్ళాం కదా, మామూలుగా సమ్మర్ హాలిడేస్ అని వెళ్ళిపోతే అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వైజాగ్లో చెమటలు కారిపోతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి శీతాకాలం అని చెప్తారు. అలాగే ఈ దూద్ సాగర్ అనేది ప్రత్యేకంగా రైనీ సీజన్ లో అయితే వాటర్ బాగుంటుంది. కొంచెం రైనీ సీజన్ అయిన తర్వాత అయితే బాగుంటుంది. అండ్ కొంతమంది అడిగారు గోవాలో దెయ్యం చూసారా అని. అదేంటి ఇలాగ అడుగుతున్నారు అనిపించింది. అంటే దెయ్యం మరి దేవుడా తెలియదు కానీ చెప్పారు కదా ఆ రోజు మీకెలా తెలుసు అంటే అదేరా వాళ్ళకే అమ్మ చేసి చూపించింది. అదే అంటే కొందరికి కొన్ని ఎక్స్పీరియన్స్లు జరుగుతాయి కాబట్టి అడిగారు. అయితే ఎస్ మాకు ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. దానివల్ల అంటే మేము ఇలా చూసాం అలా చూసాం అని చెప్పడం వల్ల భ్రమ అవ్వచ్చు, ఊహ అవ్వచ్చు, ఆ టైం ఇమాజినేషన్ అవ్వచ్చు. బట్ మాకైతే గోవాలో అంటే ఒక దెయ్యం అంటారా, స్పిరిట్ అంటారా, లేదంటే మన పక్కన ఎవరో ఉన్నారంటారా, ఎవరో ఫాలో అవుతున్నట్టు ఇదైతే జరిగింది. ఆ ఇన్సిడెంట్ రవి గారు అయింది, నాకు ప్రభంజన్ పడుకుండిపోయారు వీళ్ళు. ఎందుకంటే మేము థర్డ్ డే వాటర్ స్పోర్ట్స్ లో రకరకాల బీచెస్ అన్ని తిరిగాము. తిరిగి వచ్చిన తర్వాత షాపింగ్ వెళ్ళాము. తర్వాత ఒక దెయ్యం కనిపించింది. దెయ్యమో అది దేవుడో ఆత్మో ఇదేమో తెలియదు, కానీ నేనైతే చాలా భయపడ్డా ఫస్ట్ టైం. ట్రావెలింగ్ లో ఒకసారి మాకు ఏదో అలా వైట్ ఏదో కనిపించింది. అది మా ఊహ అనుకున్నా, అది మా ఆయన భయపెట్టారు. లేదు నిజంగా కనిపించింది. ప్రపంచం రోజు చూడు అనేసరికి వెళ్ళేది కదా వైట్ అలాగా. వీడేమో లేదు అన్నాడు. మధ్యలో ఒక దగ్గర వీళ్ళకేదో వాష్రూమ్ అంటే ఆపాను. ఎక్కడది ఎక్కడ కరెక్ట్ గా ఇంకా గోవా రూట్ గోవా అనేది ఉంది అక్కడ, చిన్న సన్న రూట్ అనమాట, మహారాష్ట్ర బార్డర్ దాటి వెళ్తున్నప్పుడు అక్కడ ఆపినప్పుడు మాత్రం అరే దిగిరా అంటే వద్దు డాడీ ఏమన్నా చీకటిగా ఉంది అక్కడ. మరి చీకటిగానే ఉన్నప్పుడు భయపడకూడదు కదా, ఏం కనిపించలేదంటే. మరీ యాక్ట్ చేసేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు రా గోవా వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఆగే కదా వీళ్ళకి వాష్రూమ్ ఏదో కావాలంటే. మరి ఇప్పుడు అంటే ఎందుకు జ్వరం వస్తుందన్నా జ్వరం వస్తుంది దెయ్యం ఎందుకులే మళ్ళీ మనకి జ్వరం వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోతా అన్నాడు.
అయితే ఇంకా అక్కడికి ఒప్పుకుంది పిల్లు ఉంది. సో అంటే మేము స్టే చేసిన ప్లేస్లో 2 ప్లేస్లో స్టే చేసాము. ఏది అనేది నేనేం చెప్పను, ఎందుకంటే మా వల్ల అవతల వాళ్ళకి నష్టం కలగకూడదు, ఎందుకంటే అది మా ఇమాజినేషన్ అయ్యుండొచ్చు. అదేలేరా, మా ఇమాజినేషన్ అయ్యుండొచ్చు. కాబట్టి మాకు ఇలా అయింది అని చెప్పి అక్కడ మిగతా వాళ్ళు వెళ్ళకపోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్తున్నాను. మేము అక్కడ బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉంది. లాస్ట్ రోజు ఎక్కువ తిరిగేసాం, అంటే రకరకాల బీచెస్ తిరిగేసాం. లాస్ట్ వాటర్ స్పోర్ట్స్ ఆడాము, సముద్రం లోపలికి వెళ్ళాం. మరి దాని వల్ల అలసిపోవడం వల్ల ఏమైంది తెలియదు కానీ ఎవరో ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది. చూస్తే ఒక నీడలాగా కనిపించింది అనమాట. నేను డోర్ తీస్తే వాళ్ళ నీడలా ఉండేది, మళ్ళీ వేసి మళ్ళీ చూస్తే లేదు, మళ్ళీ చూస్తే ఉంది, మళ్ళీ చూస్తే ఇలాగా అనిపించింది. తర్వాత పక్కన ఎక్కడో నవ్వుతున్నట్టు సౌండ్. నిద్రలో లేపారండి, నేను మామలో ఉన్నా. సుష్మాకి లేపాను, సుష్మా లేలే అని చెప్పి తను డీప్ స్లీప్ లో ఉన్నా. అంటే అప్పటికే మేము షాపింగ్ చేసి వచ్చేసరికి నువ్వు పడుకున్నావు. వీడింకా ధైర్యం ఏంటంటే మేము వీటిని వదిలేసి షాపింగ్కి వెళ్ళాము, కానీ అది అమ్మో తర్వాత భయం వేసింది, అనవసరంగా వెళ్ళామని అనిపించింది. సో నేను ఎందుకు ఇది మామూలు చెప్తున్నానంటే, ఆ తర్వాత నేనేమంటున్నానంటే, మేము మంత్రాలయం వెళ్ళినప్పుడు సుష్మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అది సుష్మా చెప్తుంది. అది నేను గుర్తుంచుకుని, ఓహో దేవుడు మన దగ్గరికి వచ్చి ఉండొచ్చు, దెయ్యం కాదు, నెగిటివ్ ఎనర్జీ కాదు, పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఉండొచ్చు, కాబట్టి నాకేం భయం లేదు అని అనుకున్నాను. అనుకున్న తర్వాత హ్యాపీగా నిద్ర పట్టేసింది, అసలు టెన్షన్ లేదు. అండ్ మా టోటల్ స్టే అంతా కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా జరిగింది. అక్కడ పీపుల్ కూడా చాలా బాగా చూసుకున్నారు అనమాట. అయితే ఇప్పుడు మంత్రాలయం ఏం జరిగింది అన్నాను కదా, అది సుష్మా చెప్తుంది. యాక్చువల్ మంత్రాలయం మేము 3 times దర్శనం చేసుకున్నాము, అది ఎక్కువసేపు చేసుకున్నాము. స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు అలంకరణ అవ్వలేదు రాఘవేంద్ర స్వామికి. అప్పుడు ఆ ఫ్రంట్ గోల్డ్ కలర్ ఫ్రేమ్ అంటారా, కవచం ఉంటది కదా, అది పక్కన ఉంది. పక్కన ఉన్నప్పుడు ఆ ఫేస్ ఎలా ఉందంటే, అంటే ఫస్ట్ పూజ చేస్తారు, పాద పూజ అని, అభిషేకం పాద పూజ ఇవేవో చేస్తారు. చేసేంత వరకు కూడా అలంకరణ అయ్యేంత వరకు కూడా కవచం అనేది కింద పెట్టేస్తారు. కింద పెట్టేసి స్టెప్స్ దగ్గర పెడతారు. కరెక్ట్ గా ఆయన దాన్ని ఏమంటారంటే బృందావనం, ఆయనది బృందావనం అని చెప్పాలి మనం. సజీవ సమాధి అనకూడదు, బృందావనం అంటారు దాన్ని. వాడికి తెలియదు అనుకోకండి, అవి భక్తులు ఎవరో అనుకోదా. 2 సేమ్ అంటే దానికి అలా పేరు పెట్టుకున్నారు. అది ఇట్స్ లైక్ పాజిటివ్ ఇది కాబట్టి చెప్తుంది, ఏదో చెప్తున్నారు. ఓకే, ఆ బృందావనానికి పక్కనే అది ఉందన్నమాట. చూసింది మేము మామూలుగా ఫస్ట్ దండం పెట్టి అంతా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళేసరికి సుష్మా, రవి నువ్వు అబ్జర్వ్ చేసావు, ఇందాకటిది ఉన్నది అదేనా, ఇదేనా అది అంది. నేను అనుకుంటున్నాను మేము ఒకసారి తిరిగి బయట ఉత్సవమూర్తుల దగ్గర ఉన్నాయి కదా బంగారంవి, అవేమో అనుకుంటే అది కాదు, ఇక్కడ ఇది వేరు అన్నాను. మధ్యలో హ్యాపీస్తాడు. సరే అయితే నీ కాదు, ఇందాక కింద ఉంది కదా అదే అంటే, కింద ఉంది అదేనా అంది. ఏ అన్నాను. ఏ అంటే ఇందాక నేను చూసినప్పుడు ఆయన ఫేస్, రాఘవేంద్ర స్వామి వారి ఫేస్ అంటే ఇలా ఉన్నట్టు. ఎప్పుడైతే అలంకరణ అయిన తర్వాత మళ్ళీ మేము దర్శనంకి వచ్చాం కదా, మా చెప్పు, స్మైల్ చేస్తూ ఉంది. నాకు నిజంగా అంటే ఇప్పుడు కూడా చెప్తుంటే గూస్ బంప్స్ అంటారా అలా అనిపిస్తుంది. అంటే ఎంత నేను పర్టికులర్ గా చాలాసేపు ఉన్నప్పుడు ఆ ఫేస్ ఎందుకు దేవుడు అని అంటే మనకి నవ్వుతూ ఉండేటట్టు ఉంటది కదా, అంటే అలంకరణ అవ్వక ముందు. ఇదేంటి డల్ గా పెట్టారు, కొంచెం నవ్వుతూ పెట్టచ్చు కదా అని అనుకున్నా. తర్వాత అలంకరణ అయ్యాక చూస్తే నాకే డౌట్. మళ్ళీ రవిని అడిగితే అప్పుడు మరేమో అది నాకే అలా అనిపించిందా లేక అందరికీ అలా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ నాకు అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మంత్రాలయంలో. నాకు బాగా నచ్చింది కూడా. నన్ను అడిగింది, అయితే నేను కింద ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు సుష్మా, నేను ఓన్లీ ఆ బృందావనాన్ని చూస్తున్నాను, కింద కవచాన్ని నేను పెద్దగా పర్టికులర్ చూడలేదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పేసి. లేదు రవి నేను పర్టికులర్ గా చూసాను, కింద ఉన్నప్పుడు ఇలా ఉంది, ఏంటి అలాంటి బొమ్మ పెట్టారు అనుకున్నాను. అది కవచం కానీ ఏం కానీ నాకు తెలియదు, ఎందుకంటే మా అందరికి కూడా ఫస్ట్ టైమే మంత్రాలయం వెళ్ళడం, సో మాకు ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ అది స్మైల్ చెప్తుంది, 1-2 సార్లు చెప్తూనే ఉంది. అంటే అవునా అనుకున్నాను, అరే నేను మిస్ అయ్యానేమో
అంటే స్మైల్ అవుతున్నది చూశాను, కానీ ఆ కింద సాడ్ గా ఉన్న ఆ ట్రాన్సిషన్ అనేది చూడలేదు. ఒకవేళ మీలో ఎవరైనా చూసి ఉంటే ఇది నిజం అంటే మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటే అది కూడా కామెంట్స్ లో పెట్టండి. ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే కాకుండా ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటే అది వేరే వాళ్ళకి కూడా సిమిలర్ గా అవ్వడము, లేకపోతే తెలుస్తుంది, లేదు నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తాం అనమాట. అబ్జర్వ్ చేసి ఒకవేళ మీకు అలా అనిపిస్తే కూడా చెప్పండి. నిజంగా లిటరల్లీ మూతి అని అంటే సాడ్ గా బాగా ఇలా ఉంది. అదేంటి అంటే దేవుడు అని అనేసరికి మనకు నవ్వుతూ అనిపిస్తారు కదా, అది మాత్రం నాకు ఒక మిరాకిల్ లా అనిపిస్తుంది. ఏమో నాకు అదృష్టం, ఆ అదృష్టంతో నాకు తెలిసిందేమో చాలా మంది అంత పట్టించుకోలేదేమో. అంటే లాస్ట్ టైం మేము దత్తాత్రేయుడిది మేము చెప్పాము. ఇప్పుడు స్టార్టింగ్ మా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ స్టేజ్ లో ప్రపంచం ఇలా పుట్టాడు ఇది ఆ విషయాలు చెప్తున్నప్పుడు మేము మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం అనుకున్నాం. బట్ చాలా మంది దాని తర్వాత వెళ్ళారంట అండ్ చాలా మంది మెసేజ్లు పెట్టారు, థ్యాంక్ యూ చెప్పారు, కొంతమంది పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పెట్టారు, కొంతమందికి పెట్టారంట. ఇది నమ్మకం మీద డిపెండ్ అయ్యి ఉండేది. కొందరికి అవ్వచ్చు, కొందరికి అవ్వకపోవచ్చు. మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి చెప్పాడే తర్వాత విషయం తర్వాత. సో మాకైతే అలా అనిపించింది. సో గోవాలో ఎవరికైనా అలాంటివి కనిపించినా లేదా అలాంటి ఎక్స్పీరియన్స్లు అయినా అదేనా కామెంట్లో పెట్టండి. రాఘవేంద్ర స్వామి గారిది మంత్రాలయంలో కూడా కానీ కొందరు అంటారు తిరుపతిలో కొన్ని ఎక్స్పీరియన్స్ జరుగుతాయి, ఇలా జరుగుతాయి అని చెప్తారు. సో మాకు మంత్రాలయం ఇది జరిగింది కాబట్టి షేర్ చేసాం. మీకు ఏమైనా అయితే షేర్ చేయండి. నేను ఊరు నుంచి వచ్చాక గోస్ట్ ఇన్ గోవా అని ఎదిగా. అంటే మాకు అలా అంటే చెప్పిన తర్వాత అలా అనిపించింది కదా, అలా నిజంగా ఎవరికైనా అనిపించిందా అని ఎత్తికాను. ఏవో కొన్ని చెప్పారు, బ్రిడ్జ్ దగ్గర అమ్మాయి కనిపిస్తుంది, దుఃఖేస్తుంది, అది చూసిన తర్వాత 3 ఫ్రెండ్స్ చచ్చిపోయారు ఏదో చెప్పారు. అవన్నీ వింటే భయం వేసింది. థ్యాంక్ గాడ్ మేము చాలా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేసాము. నాకు భయం ఏంటంటే మేము రిటర్న్ జర్నీ చేస్తున్నప్పుడు మీకు చూపించలేదు, మేము నర్సోబావాడ దగ్గర అక్కడ ఆగి భోజనం చేసేసి తర్వాత బయలుదేరినప్పుడు నేను స్ట్రెయిన్ అవుతానని సుష్మా ఏం చేసిందంటే నేను డ్రైవ్ చేస్తానంది. యాక్చువల్గా రోడ్డు బాగాలేదు, నేను మీకు చెప్పాను కదా, రోడ్డు అస్సలు బాగాలేదు, చాలా గతుకులు, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. తిన్న దగ్గర ఓకే ఇక కుక్క తప్పితే సరే. నర్సోబావాడ దగ్గర కూడా ఒక మంచి పుణ్యక్షేత్రం ఏదో ఉందంట, షిరిడి సాయిబాబా వారు తిరిగిన ప్లేస్లు ఇవన్నీ కూడాను. బట్ మాకు టైం లేక బూస్ట్ అండ్ క్రీమ్ కోసం మేమైతే వచ్చేసాం. అయితే అక్కడ నైట్ ఆగిపోదాం అని కూడా అనుకున్నాం, సాంగ్లీలో కానీ షోలాపూర్లో కానీ ఆగి లేదా నర్సోబావాడ దగ్గర ఆగి మళ్ళీ అక్కడ చూసుకుందాం అనుకున్నాం. బట్ మళ్ళీ ఇంకో రోజు 2 రోజులు అయితే అయిపోద్ది, ఎందుకంటే ఒక 2-3 గంటల్లో చూసేది కాదనమాట. అండ్ అక్కడి నుంచి కూడా హైదరాబాద్కి దాదాపుగా 8-9 అవర్స్ ఎంతో చూపించింది. సో ఇంకా ఆగద్దులే ఇంకొచ్చేద్దాం అని చెప్పి బయలుదేరాం. షోలాపూర్ వచ్చిన తర్వాత హైవే వస్తుంది, పెద్ద హైవే, చాలా బాగుంటుంది. ఆ హైవే దగ్గర మాత్రం సుష్మాకి కార్ ఇచ్చా, అక్కడ నుండి సుష్మా డ్రైవ్ చేసింది. మీరు అందరూ రవి గారు సింగిల్ డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ అన్నారు కదా, లేదు సుష్మా కూడా డ్రైవ్ చేసింది. నిద్ర వచ్చేసి తర్వాత మళ్ళీ లేపాను. అంటే తనే చేస్తానంది, పడుకో. యాక్చువల్గా నేను సింగిల్ డ్రైవింగ్ చేసేస్తా, బట్ తన ఏంటంటే ఎందుకు రిస్క్, నైట్ భయపడి కొంచెం పడుకోలేదు, వచ్చాపే చాలాసేపు పడుకోలేదు కదా భయం వేసి. ఎవరు పడుకోలేదు అది కూడా క్లారిటీ ఇవ్వు. నువ్వు ఏది భయం వేసి? నైట్ షాడో కనిపించడం. నేను ముందు రోజు నైట్ నేను నిద్రపోలేదు సరిగ్గా. బట్ చెప్పాను కదా, ఎప్పుడైతే మంత్రాలయంలో సుష్మా చెప్పిందో ఓకే దేవుడే వచ్చి ఉండొచ్చు, ఆ నవ్వు అది అంతా కూడా మాట్లాడినట్టు వినిపించిందంట. మనకి అమ్మవారు కొన్ని ఏరియాస్ లో చెప్తారు, అమ్మవారు గజ్జల చెప్పుడు వినిపించాయి లేదా అమ్మవారు వస్తారు ఇలాంటివి. ఇప్పుడు తలుపులమ్మ లోవాలో అయితే 6 o'clock తర్వాత ఉండొద్దు ఇలా అంటారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. నెంబర్ 1 డిస్టర్బెన్స్ ఏది వీడికి చెప్పానంట అప్పుడు. ఓకేలే, అయితే అలా అనుకుని ఇమాజిన్ చేసుకున్న తర్వాత ఉన్నారు అమ్మవారు ఉన్నావా, పర్లేదు నాకేముంది ధైర్యం, నేను అనుకున్నా తక్కువ నిద్ర పెట్టిస్తుంది. అప్పటికే ఒక 3:30 అలా అయిపోయింది, ఎందుకంటే మేము షాపింగ్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి నాకు ఫస్ట్ ఎప్పుడైతే ఎవరో ఫాలో అవుతున్నారు అనిపించిందో అప్పుడే సుష్మా అంటే కాళ్ళు కడుక్కో అన్నా అనమాట. బయట నుంచి వచ్చాం కదా, కాళ్ళు కడుక్కో, బయట నుంచి ఏదో వస్తుంది మనతో, అక్కడేం లేదు, బయట నుంచి ఏదో వస్తుందేమో అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. సో
పడుకున్నాను అక్కడనే. అవునురా, నువ్వే ధైర్యవంతుడు, వాడే ధైర్యవంతుడండి. ఎందుకంటే మేము బయట నుంచి తెచ్చాము దాన్ని, ఎవరినో దేవుడినో దెయ్యాన్ని తెచ్చాం. అవునురా, మరి నా బయట నుంచి వచ్చింది, అంతవరకు లేదు. మరి ఇంకా ఆ కళ్ళు చూస్తే భయపడవా? ఆ కళ్ళని ఫోటో అది ఓకేలే, అదేదో అలా పెట్టుకున్నారు. సో ఈ గోవా ట్రిప్, పర్టికులర్ గోవా గురించి ఇంత చెప్పాలి ఎందుకంటే క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి దానికి ఆన్సర్ చేస్తున్నాము. మామూలుగా ఫ్లైట్ టికెట్ ఎంత ఉంటుంది అని చాలా మంది అనుకోవచ్చు. మేము చూసినప్పుడు అయితే ఫ్లైట్ టికెట్ మనిషికి 2500 చూపించిందండి. జస్ట్ ఒక 4-5 డేస్ ప్రియార్ అయితే ఓకే. మరి 2-3 డేస్ వచ్చేసరికి అది 6000-7000 కూడా అయిపోతుంది. 5000 ఉంది. తర్వాత ఎలాగో మేము మంత్రాలయం వెళ్ళాలి కదా, సో రోడ్ బై రోడ్ వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. మనం ఒక వారం రోజుల ముందు అలా చూసుకున్నా 2500కి అలా తక్కువ ఉంది. సో ఫ్లైట్ లో హ్యాపీగా వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయండి. అండ్ చాలా మంది అడుగుతుంటారు ఏంటండి ఎప్పుడో 7 lakhs అయిపోయింది ఇంకా అక్కడే ఉన్నారు, ముందుకెళ్ళట్లేదు అని. అదంతా మా చేతుల్లో ఉండదండి, మీ చేతుల్లో ఉంటుంది. మీరు 10 మందికి షేర్ చేసి, ఎక్స్టర్నల్ గా షేర్ చేసి లేదా లైక్ కొట్టి కామెంట్ పెడితే అది కొంచెం రీచ్ పెరుగుతుంది. మాకు యాక్చువల్గా ఇంప్రెషన్స్ వెళ్ళట్లేదు అనమాట. అండ్ నవ్వే డేస్ ఎప్పుడైతే యూట్యూబ్లో షార్ట్స్ అనేది మొదలయ్యిందో, యూట్యూబ్ షార్ట్స్లో చాలా మందికి సబ్స్క్రైబర్స్ వస్తారు. వ్యూస్, రెవెన్యూ ఎలా ఉన్నా సరే సబ్స్క్రైబర్స్ బాగా పెంచేది మాత్రం షార్ట్సే. యూట్యూబ్ కూడా షార్ట్స్ ఎక్కువ పెట్టే వాళ్ళని బాగా ప్రమోట్ చేసింది ఆ కాలంలో, చేస్తోంది కూడా. బికాజ్ యూట్యూబ్కి ఇన్స్టాకి పోటీ ఉంటుంది కాబట్టి ఆ రీల్స్కి పోటీగా షార్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. మేము షార్ట్స్ అంతా ఉన్న వీడియోలో కంటెంట్లే ముక్కలు చేసి పెట్టడం అది చేస్తున్నాం, కానీ ప్రత్యేకంగా షార్ట్స్ చేయలేకపోతున్నాం అనమాట నాకున్న టైంకి. ఈసారి చేయడానికి ప్రయత్నిస్తాను. మ్యాక్సిమమ్ మీకు ఏదైనా ఒక వీడియోలో వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ సపోర్టివ్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి ఓకే మీ కంటెంట్ బాగుంటుంది అని మీకు అనిపించి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఇంకా ఎక్కువ వస్తుంది. లేదంటే ఓకే అలా చేస్తే వస్తుందా, ఇలా చేస్తే వస్తుందా అని కంటెంట్ మార్చుకుంటూ పోవాలన్నమాట. మ్యాక్సిమం ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము, ఎంతవరకు అవుతుందో తెలియదు. మాకు ట్రావెల్ అనేది చాలా కష్టమైన విషయం, మిగతా వాడికి ఎలా ఉంటుందో కానీ. అవును, అందరూ వెళ్ళొచ్చు కానీ మాకు వెళ్ళాలంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. అన్నిటికన్నా ఎక్కువ ఏంటి, మా బూస్ట్ గార్డ్ నేను లేకపోతే ఫుడ్ తిండు. క్రీమ్ ఒరే అంటే అమ్మ ఒక్కరితే అనుకుంటుందిరా ట్రావెల్ గురించి, అందుకే నేను లేకపోతే అంటుంది అలా. అదే కదా మరి చెప్తున్నాను, బూస్ట్ ఏం లేకపోతే మీరే ఏం చెప్పాలి. మాకు ఒక్క పిల్లలు ఎక్కడో పెట్టాల్సి వస్తుంది అని చెప్పాలి, కానీ నేను లేకపోతే తినడు. కాకపోతే అందుకని నేను వెళ్ళలేకపోతున్నా. అప్పుడు ఒక పని చేద్దామండి ఇక నుంచి. నేను అనుకున్నాను అమ్మయ్య ఈరోజు మీ సమక్షంలో నాకు అర్థమైంది ఏంటి అంటే సుష్మాని ఇంట్లో ఉంచేసి నేను ప్రపంచం తిరిగేసేయచ్చు. ఇది నాకు అర్థమైందిరా. డన్నా పైకి తలెత్తి చెప్పు. ఓకే డన్, అలా ప్రయత్నిస్తాం. అలా ఏం కాదు, సో దుబాయ్కి ఏదో చెప్దాం. మొత్తానికి అయితే ఈ వీడియో ఇప్పటికే చాలా బాగా లెంత్ ఎక్కువ అయింది అనిపించింది నాకు, కాబట్టి ఇక్కడతో కట్ చేద్దాం. ఈ మొత్తం వీడియోలో చూసి మీకేమైనా ఉపయోగపడ్డాయి అనిపిస్తే అది కూడా కామెంట్ లో పెట్టండి, మాకు హ్యాపీ అనిపిస్తుంది. కామెంట్ లో పెట్టండి. సో అన్నిటికన్నా ముఖ్యంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మాత్రమే. అండ్ సో బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.